ధర్మస్థలి గత 15-20 రోజుల నుంచి ధర్మస్థలి గురించి భారీ ఎత్తున వార్తలు అయితే వస్తున్నాయి. కానీ అందులో ఏదైతే సోషల్ మీడియాలో వస్తున్నాయి అన్ని నిజాలా అబద్ధాలా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ధర్మస్థలి అనేది ఆ జగన్నాథుడు ఉండే కొలువై ఉన్న టెంపుల్ అది. సో అక్కడ ఎవరైతే ధర్మకర్త ఉన్నాడో ఆయన కూడా ఈ ఏదైతే టెంపుల్ ఉందో గవర్నమెంట్కి సంబంధం లేదు, ఎండోమెంట్కి సంబంధం లేకుండా ఒక ధర్మకర్త వాళ్ళ ఎవరైతే పూర్వీకులు ఉన్నారో వాళ్ళ నుంచి అట్లా ఆచారంగా వస్తుంది. ఇప్పుడు ఆయననే ఉన్నాడు. ఆ టెంపుల్కి ధర్మకర్త ఎవరైతే ఉన్నారో ఆయన చేసే పనులు ఎలా ఉంటాయంటే పిల్లలకు చదివించడం, ట్రస్ట్ మెయింటైన్ చేస్తున్నారు. పిల్లలకు చదివించడం, వచ్చిన జనాలకు అన్నదానం చేయడము, స్కూళ్ళకు డొనేషన్లు ఇవ్వడము. సో చాలా మంచి మంచి పనులు చేస్తున్నారు. సో ఈ 15 రోజుల విషయం ఏంటంటే ధర్మస్థలలో దాదాపు 100ల కొద్ది శవాలను నేను తగలబెట్టడం జరిగింది. కొన్ని నదిలో పడేయడం జరిగింది, విసిరేయడం జరిగింది, కొన్ని నది ఒడ్డున పాతి పెట్టడం జరిగింది అని అందులో పనిచేసే ఏదైతే క్లీన్ చేసే పర్సన్ ఉంటారో, విజిల్ పర్సన్, స్లీపింగ్ నూకేగా అతనైతేంది అక్కడ మంచి చెడులు చూసుకునే ఒక పర్సన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏమని, ధర్మస్థలిలో కొంతమంది పెద్ద వ్యక్తులు, ప్రభావితం చేసే వ్యక్తులు చాలా మందిని 100 మందిని చంపడం జరిగింది. వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి నేనే తగలబెట్టడం జరిగింది, నేనే నదిలో పాడేయడము, నది పక్కన పూడ్చిపెట్టడం జరిగింది. సో నాకు చాలా బాధాకరంగా ఉంది అనేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన ఎప్పుడు 19 నుంచి చేస్తే మొన్న 2014 వరకు ఆయన జాబ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి 2014 నుంచి కొన్ని రోజులు ఎక్కడ పోయాడో తెలియదు, మళ్ళీ సడన్ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఎందుకు కంప్లైంట్ ఇస్తున్నావు అంటే, నా అంతరాత్మ నాకు ఒప్పుకోవట్లేదు. సో నేను చేసిన తప్పు బయట పెడితే కానీ నాకు మనశ్శాంతిగా ఉండదు. సో అందుకని నేను ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడైనా సరే ఆ బాడీలను తీసి వాళ్ళ ఆచారం ప్రకారం దాన్ని చేస్తే, ఏదైతే కార్యక్రమాలు ఉంటాయో ఆ కార్యక్రమాలు చేస్తే వాళ్ళ ఆత్మకు శాంతి కలుగుతుంది. ఇది చేస్తే ఈ బాధలో నుంచి కూడా నేను బయటికి రాగలుగుతానని చెప్పడం జరిగింది ఆయన. సో ఆయన ఎక్కడ కూడా ఎందుకంటే ఆయన నాకు థ్రెట్ ఉంది, చాలా మంది నన్ను భయపెట్టిస్తున్నారు, బెదిరిస్తున్నారు, చంపేస్తానంటున్నారు, నాకు థ్రెట్ ఉందంటే కూడా అక్కడ గవర్నమెంట్ ఆయనకు పోలీస్ సెక్యూరిటీ ఇచ్చి జడ్జి ముందు హాజరుపరిచే ముందు అప్పుడు కూడా మొత్తం ఫుల్ బ్లాక్ డ్రెస్ వేసేసి తనని కవర్ చేసి తీసుకెళ్లడం జరిగింది. మరి నిజంగా 100ల మంది శవాలను చంపితే, 100ల మంది మిస్ అవుతే, మరి వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎన్ని రోజులు కంప్లైంట్ ఇవ్వకుండా ఎందుకున్నారు? నెంబర్ 1 క్వశ్చన్ మార్క్ అది. ఎందుకు ఇన్ని రోజులు కంప్లైంట్ ఇవ్వకుండా ఉన్నారు? మరి అయితే గతంలో ఒక అమ్మాయి MBBS చదివే అమ్మాయి కూడా సేమ్ ఇలాగే వెళ్ళడం, అక్కడ మిస్ అవ్వడం జరిగింది. బస్సు దిగి ఇంటికి వెళ్తుండగా మిస్ అవ్వడం జరిగింది. తర్వాత కొన్ని రోజులకు శవంగా బయటపడ్డది. అది కూడా క్వశ్చన్ మార్క్గానే ఆ కేసుని క్లోజ్ చేశారు, ఆధారాలు లేవని క్లోజ్ చేశారు. హత్యకు ఈ ధర్మస్థల ఇప్పుడు ఈయన చెప్పిన దానికి ఏమైనా లింకులు ఉన్నాయా అది కూడా దర్యాప్తు చేస్తుంది. సిట్ అనేది ఒక సంస్థని ఏర్పాటు చేసి కొన్ని మెంబర్లతో కమిటీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది కర్ణాటక ప్రభుత్వం. ఇప్పుడు దర్యాప్తు చేస్తుంది, సిట్ అనే సంస్థ దర్యాప్తు అయితే చేస్తుంది. మరి నిజంగా 100 పైగా అలా కూడా చాలా మంది, ఒక 80% 90% అమ్మాయిలు, 10% అబ్బాయిలు కూడా ఉన్నారట. ఆ 80% అమ్మాయిలు ఉంటే 70% యువతులు అయితే 10% చిన్న అంటే మైనర్ బాలికలు, స్కూల్ పిల్లలు, వీళ్ళు. ఆయన చెప్పింది ఏంటంటే అందులో చాలా మంది కూడా అత్యాచారం చేయడం జరిగింది. అత్యాచారం చేసిన తర్వాత వాళ్ళకి హింసించి చంపడం జరిగింది. వాళ్ళ ఒంటి మీద దెబ్బలు అలాగే ఉండేటి. కొంతమంది అసలు న్యూడ్గా అంటే బట్టలు లేకుండా కూడా నాకు అప్పచెప్పడం జరిగింది. సో నేను ఒప్పుకోకపోతే నిన్ను కూడా చంపేస్తాను, నిన్ను చంపేసి నిన్ను కూడా ఇలాగే పాతి పెట్టేస్తాము అని మమ్మల్ని బెదిరించడం జరిగింది. మా ఫ్యామిలీకి కూడా, మీ ఫ్యామిలీ వాళ్ళని కూడా చంపుతామని చెప్పడం జరిగింది. అందుకని ఇన్ని రోజులు నేను బయటికి రాకపోవడానికి కారణం అదే అని చెప్పడం జరిగింది. మరి 2014 నుంచి ఎటు వెళ్ళిపోయామంటే 2014లో కూడా అంటే మా ఫ్యామిలీలో ఉన్న పర్సన్లను కూడా కొంతమందిని వీళ్ళు ఒక అమ్మాయిని వీళ్ళు రేప్ చేసి చంపేయడం జరిగింది. సో అప్పుడు నాకు బాధ అనిపించింది, నాకు భయం వేసింది, బాధ అనిపించింది. సో వీళ్ళతో నేను ఉండలేను అనేసి నేను పారిపోవడం జరిగింది అని చెప్పడం జరిగింది. సో ఇవన్నీ నిజమా కాదా అనేది అంటే క్వశ్చన్ మార్కే. దర్యాప్తు చేస్తుంది. ఇప్పుడు అక్కడ ఉన్న జనాలను అడిగితే మాత్రం ఇలా అసలు ధర్మస్థలి ఇది ఒక మంచి పుణ్యక్షేత్రము, ఇలాంటి అసాంఘిక కార్యాచరణలు అయితే ఇవి జరిగాయి. సో మరి సరే 100ల కొద్దీ శవాలను తగలబెట్టినప్పుడు, ఇక్కడ నదిలో పారేసినప్పుడు కొంతమంది అన్న చూస్తారు కదా, మరి వాళ్ళు ఎందుకు చూడలేదు?
ఆ ఆధారాలు ఇవి, సరే ఎక్కడ పాతి పెట్టారో చెప్తారు కదా, అక్కడ తవ్వితే తెలుస్తుంది కదా అనేసి కూడా వాళ్ళు క్వశ్చన్ చేయడం జరుగుతుంది అక్కడ ఉన్న జనాలు. ఇది నిజమా కాదా అనేది కూడా ఆ సెట్ దర్యాప్తు చేస్తుంది కాబట్టి అక్కడ జనాలు కూడా ఏమంటున్నారు, మంచి పని, ఆయన ఒక నింద వేయడం జరిగింది. అంటే ఈ టెంపుల్ని, ఈ పుణ్యక్షేత్రాన్ని ఏదో తప్పుగా క్రియేట్ చేయడానికి మాత్రమే ఈ కేసు పెట్టడం జరిగింది, ఈ అబద్ధాలు ఆడుతున్నారని అక్కడ ఉన్న భక్తులు కూడా, ఆ విలేజ్ జనాలు అయితే అక్కడ ఉన్న భక్తులు కూడా, ఆ టెంపుల్ సంబంధించిన కొంతమంది వర్కర్లు కూడా చెప్పడం జరుగుతుంది, అధికారులు అయితే అలా పనిచేసే వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. సో ఈ సిట్టు వల్ల నిజాలని బయటపడితే మాకేం అభ్యంతరం లేదు, విచ్చలవిడిగా మీరు అంటే ఓపెన్గానే మీరు వచ్చి దర్యాప్తు చేసుకోవచ్చు, అందరిని ఎవరిని పడితే వాళ్ళని ఎంక్వైరీ చేసుకోవచ్చు అని కూడా వాళ్ళు ధర్మకర్త కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. నిజంగా తప్పు జరిగింది అనుకుందాం, మరి తప్పు జరిగితే ఇన్నేళ్ల నుంచి ఎలా దాన్ని మూసుకొని ఉంది అనేది తెలియదు ఇప్పటివరకు కూడా. నిజంగానే కొన్ని దాదాపుగా అక్కడ మిస్సింగ్ కేసులు చూస్తే 200 పై కేసులు మిస్సింగ్ అయితే మిస్సింగ్ కేసులు 150 నుంచి 200 చిల్లర మిస్సింగ్ కేసులు నమోదు కావడం జరిగింది పిఎస్లలో, అక్కడ లోకల్ పిఎస్లలో. మరి అందులో చాలా కూడా కొన్ని ఒకరిద్దరికి శిక్ష పడడం జరిగింది, తర్వాత లేదు వాళ్ళేం కాదు అని కూడా బెయిల్ మీద బయటికి రావడం జరిగింది. అంతేకాకుండా కొన్నిట్లలో మాత్రం ఆధారాలు లేవని కేసే కొట్టేసినారు డైరెక్ట్గా. మరి ఇప్పుడు ఆ కేసులన్నీ బయటికి తీస్తారా, తీసి ఇంకేమైనా దాని మీద చర్యలు తీసుకుంటారా? నిజంగా ఇప్పుడు ఈ మనిషి ఎవరైతే చెప్పిండో, ఈ కార్మికుడు శుద్ధి అంటే క్లీన్ చేసే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన తీసుకెళ్ళి నిజంగా ఎక్కడైతే పాతి పెట్టిండో ఆయన ఏమంటున్నారంటే ఆ శవాలను బయటికి తీసి, ఆ కుళ్ళిపోయిన శవాలను బయటికి తీసి వాళ్ళకు సంబంధించిన ఆచారాలతో దాన్ని ఖననం చేస్తే సో వాళ్ళ ఆత్మకు శాంతి కలుగుతుంది, నాకు కూడా కొద్ది ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. మరి నిజంగానే ఈయన వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్ చూపిస్తే అక్కడ తవ్వుతే నిజంగా నేను పెట్టింది అయితే తవ్వుతే బయటపడతాయిగా. కొంతమంది అంటున్నారు ఆయనకు మానసికంగా కొద్ది ఇబ్బందులు ఉన్నాయి అందుకని ఇలా ఏదోదో మాట్లాడుతున్నారని చెప్పడం జరిగింది. మరి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది మరి ఇన్ని రోజులు ఈ పర్సన్ ఎటు పోయిండు, ఇన్ని రోజులు ఎక్కడున్నాడు, ఏం చేసాడు అనేది కూడా సెట్ దర్యాప్తు మొదలైతే పెట్టింది. ఇంకా ఇప్పుడే కదా మొదలు పెట్టింది, టైం పడుతుంది, పూర్తి వివరాలన్నీ బయటికి రావడానికి టైం పడుతుంది. సో ఏదేమైనా సరే ఈయన చేసిన పని నిజంగానే చేసింది తప్పే, కానీ ఆయన ఏమంటున్నాడు, నా ఫ్యామిలీకి నాకు థ్రెట్ ఉంది కాబట్టి వాళ్ళు చెప్పింది నేను మూసుకున్నాను, వాళ్ళు నన్ను భయపెట్టించేది, నన్ను కొట్టేది, సో అందులో పెద్ద పెద్ద వ్యక్తులు, పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి అందులో అని చెప్తున్నాడు. మరి అది నిజమా? ఆ 100 శవాలు నిజమా, లేదు అంటే కల్పితమా? ఈయన నిజంగా మతి పని చేయక, మతి భ్రమించి ఇలాంటి ఏమన్నా ఊహించుకొని కంప్లైంట్ ఇచ్చాడా? ఇంకోటి ఏంటంటే ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఇంకోటి ఉంది, మీ అందరికి అదే డౌట్. ఏదైతే కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాడో అప్పుడు కొన్ని ఆధారాలు, కొన్ని ఫోటోలు కూడా పిఎస్లో సబ్మిట్ చేయడం జరిగిందంట. మరి ఆ ఆధారాలు ఏంటి? ఎముకలా, లేదంటే వాళ్ళకి సంబంధించిన ఏమైనా క్లాతులా, లేదంటే వాళ్ళకి సంబంధించిన ఏమైనా వస్తువులా? ఆ వస్తువులు తీసుకొని ఇంటి దగ్గర పెట్టుకోవడం జరిగిందా? అవే ఇప్పుడు పోలీసుల ముందు ఓపెన్ చేశారా, అంటే వాళ్ళకి చూపించారా, ఎవిడెన్స్గా ఇచ్చారా అనేది కూడా ఇప్పుడు ఎట్లా అంటే సీక్రెట్గా పెట్టడం జరిగింది. ఎందుకంటే సిట్ దర్యాప్తు చేస్తుంది కాబట్టి దీన్ని ఇంకా ఎవరు ఇన్వాల్వ్ కావద్దు, దీన్ని ఈ 3వ వ్యక్తి అందులో ఇన్వాల్వ్ కావద్దు కాబట్టి మిస్యూజ్ అవుతాయి కాబట్టి ఎవరికి కూడా ఎలాంటి లీకులు అయితే ఇవ్వడం లేదు. సో అక్కడి జనాలను అడిగితే మాత్రం ఇలాంటిది ఇప్పటి వరకు కూడా ఇలాంటి ఏం జరగలేదు. ఇక్కడ ధర్మకర్త చాలా మంచోడు, వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆయన చెప్పేది వాళ్ళ ముఖ్యమైన నేతలు అని. ముఖ్యమైన నేతలు అంటే ఫస్ట్ ఉండేది ధర్మకర్త, ఆ తర్వాత కొంతమంది ఈవోళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా. సో మరి వాళ్ళందరూ ఏమైనా క్రియేట్ చేశారా, వాళ్ళని ఈయన భయపెట్టించారా అంటే ఇన్ని రోజులు ఆ శవాలు ఎందుకు బయటపడలేదు? నది పక్కన పాతి పెట్టడం ఎందుకు అంటే తొందర కుళ్ళిపోతాయని చెప్పడం జరిగింది. మరి ఆ నది పక్కన నిజంగా అందులో ఒక బాడీ దొరికినా 100% తప్పు జరిగినట్టే అక్కడ. ఇంకోటి ఏంటంటే కొన్ని ఛానల్లో కూడా బెదిరింపులు వచ్చాయంట, ఈ వీడియోలు పెడితే బెదిరింపు కాల్స్ వచ్చాయంట, మీరు తీసేయండి లేదు అంటే మీ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాము అని. నిజంగా మనం తప్పు చేయలేదు, భయం ఎందుకు? ఒక నింద పడ్డది, ధర్మస్థలి అనే టెంపుల్ పైన ఒక నింద పడ్డది. ఆ నిందని మనం ఏది మంటలో దుంకి మనం ఏంది, మన క్యారెక్టర్ ఏందని నిరూపించుకోవాలి, తప్పులేదు. సో సిట్టు దర్యాప్తు చేస్తుంది కాబట్టి 100% నిజాలు బయటకు వెళ్తాయి. ఆ మనిషి నిజంగా పిచ్చోడా, మంచోడా, మతేమన్నా తేడా ఉందా, సో లేదంటే ఇంకెవరితో భయం, ఇంకెవరైనా ఆయనని ఈ టెంపుల్ మీద తప్పుగా సమాచారం చెప్పు, మీకు ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు ఇస్తామన్నందుకు ఆయన వచ్చి కంప్లైంట్ ఇచ్చిండా, అన్నీ కూడా సిట్టు దర్యాప్తులో బయటపడతాయి. సో కొన్ని రోజులు మనం వెయిట్ చేసే ధర్మస్థలి ఆ చీకటి రహస్యంగా ఏమైనా జరిగిందా, లేదు అంటే ఇంకేదైనా ఉందా, లేదంటే కావాలని క్రియేట్ చేస్తున్నారా ఆ టెంపుల్ మీద, జగన్నాథ్ దేవుని మీద ఏమైనా
కావాలని క్రియేట్ చేస్తున్నారని కూడా కొంతమంది చెప్తున్నారు. కొంతమంది ఇలాంటి కొన్ని వస్తాయి కాబట్టి ఆ దేవుడు పరమశివుడు కావాలనే తన మీద తను ఎంక్వైరీ చేయించుకోవడం జరిగింది. ఈ ధర్మస్థల మంచితనాన్ని మొత్తం కూడా ప్రపంచం మొత్తం చూసేలాగా చేస్తుంది అని కూడా వాళ్ళు చెప్పుకుంటున్నారు జనాలు. సో మొత్తానికి ఏదేమైనా సరే అదొక మన హిందూ టెంపుల్కి సంబంధించింది. దాన్ని ఎవరు కూడా పరువు తీయొద్దు. హిందువులని మనం కాపాడుకోవాలి. అక్కడ ఇంకోటి ఏంటంటే అది కట్టింది కూడా జైన్లు. అయినా సరే ఆ జైన్లు కట్టినా వాళ్ళ పరిరక్షణ జైల్లో ఉన్న పూజారులను మాత్రం పెట్టి పూజలు చేయిస్తున్నారు. సో ఏదేమైనా సరే హిందుత్వాన్ని మనం కాపాడుకోవాలి. జై హింద్. మన హిందూ ధర్మం, మన హిందూ దేశం. సో ఈ హిందూ ధర్మం ఏదైతే ఉందో అక్కడ మన ఏమంటారు, దేశాన్ని నువ్వు కాపాడు, నిన్ను దేశం కాపాడుతుంది. ధర్మాన్ని నువ్వు కాపాడు, అదే ధర్మం నిన్ను కాపాడుతుంది. సో అలాగే అక్కడ ఏం జరిగింది అనేది కూడా పూర్తి వివరాలతో ఈ సిట్టు బయట పెట్టాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.